ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, గుమ్మం ముందు ఈ సాయి వేచి ఉన్నాడు. తప్పకుండా ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను. శుభవార్తతో వచ్చాను, వెంటనే తీపి సిద్ధం చేసుకో అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు, బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రేరిత చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎన్నో కష్టాలు, బాధలు ఇంకా అనుభవిస్తూ ఉంటారు కదండి. మాకు సమస్యలన్నిటికీ ఏమైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యతో ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుందనమాట. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. కొంతమంది చెప్పుకోలేని సమస్యలు, కొంతమంది ఇంకా చెప్పుకుంటే తీరే సమస్యలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. అది ఏ సమస్య అయినా సరే సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు అనమాట. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నా కూడా ఈ గురువుగారి దగ్గర నేను చూపించుకున్న తర్వాత నాకు అంతా మంచి జరిగింది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ సాయి నీ కోసం గుమ్మం ముందు వేచి ఉన్నాడు, అది శుభవార్తతో. తీపి నీరు కూడా సిద్ధం చేసి చూడండి. ఎప్పుడు కూడా ఈ బాబా ఉన్నాడని ప్రతి క్షణం నువ్వు గుర్తుకు పెట్టుకుంటూ ఉండేదానివి కదా. మరి ఇప్పుడు ఏమైంది? నీకు ఉన్నటువంటి బాధ అంతా కూడా నీ మనసులోనే దాచుకున్నావు. కనీసం నాకు మాత్రం ఎలాంటి బాధలు లేనట్లుగా పైకి నన్ను చూస్తూ సంతోషంగానే వెళ్ళిపోతున్నావు. కనీసం నాతో ఏం మాట్లాడడం లేదు. నీ మనసులో ఉండే భావాలను కానీ, బాధలను కానీ, సమస్యల గురించి కానీ ఏది కూడా నా వద్ద నువ్వు చెప్పుకోవడం లేదు. ఎందుకు నాపై అలా చిట్టి అలకను ప్రదర్శిస్తూ వస్తున్నావు? అయినా నీకు నాకు మధ్య ఈ అలకలన్నీ కూడా చాలా సహజం. ఏదైనా కానీ నువ్వు అడిగినది కానీ, లేదంటే ఇంకాస్త బాధ అనిపించింది కానీ నేను అది తొలగించకపోతే నాపై నువ్వు అలగడం చాలా సహజమే కదా. అయినా నాపై నీవు అలుగుతావేమో కానీ నీపై నేను ఎప్పుడూ కూడా అలగను. నిన్ను చూస్తూ నేను ఎంత సంతోషిస్తానో తెలుసా. కాకపోతే చిన్న చిన్న సమస్యలకు కూడా నువ్వు ఏదో అయిపోయింది అని భావిస్తూ ప్రతి క్షణం కూడా భయాందోళనకు గురి వస్తూ ఉన్నావు. ఎంతగా ధైర్యం ఇస్తున్నప్పటికీ కూడా ఆ ధైర్యాన్ని పక్కన పెడుతున్నావు. నా సాయి నాకు అండగా ఉన్నాడని నీకు వచ్చినటువంటి సమస్యను ఏనాడైనా చెప్పి ఆ సమస్యను నువ్వు వెనుదిరిగి నిలబడి ధైర్యంగా పోరాడగలిగేటువంటి శక్తిని, ధైర్యాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకలా నిరాశ చెందుతూ ఉన్నావో నీకే అర్థం కావడం లేదు కదూ. అలాగే నీకు ఒక్కడికే కష్టం వచ్చినట్లు, నీకొక్కదానికే కష్టం వచ్చినట్లు ప్రతి క్షణం నిన్ను నువ్వు తిట్టుకుంటూ, అలాగే నీ కుటుంబాన్ని తిట్టుకుంటూ, నీ జీవితాన్ని తిట్టుకుంటూ ఎందుకలా ప్రతి ఒక్కరిపై కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు? నా మనసంతా ఎంత బాధగా ఉందో తెలుసా. కనీసం నువ్వు నాతో మాట్లాడి ఎన్ని రోజులైపోయింది? నీ బాధను, అలాగే నీ సమస్యలు, ఏ కోరికలు ఇవన్నీ తీరిస్తేనే బాబాని పిలుస్తావా? లేదంటే నా ఊసు కూడా ఎత్తవు కదూ. నీకు ఏదైనా కానీ సంతోషంగా ఉండే జీవితాన్ని ఇస్తానే పులకించిపోతావు. నేను ఏమీ చేయలేను. కేవలం నీ కర్మ ఫలితాలు. కొన్ని సమస్యలు నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటన్నిటిని నువ్వు ఎదుర్కోలేక తప్పదు. నీకు తప్పకుండా సహాయాన్ని అందించే బాధ్యత నేను ఎప్పుడూ కూడా తీసుకుంటాను. కానీ నువ్వు ఏమీ తెలుసుకోవడం లేదు. నీ బాధలు నాతో చెప్పుకొని, అలాగే నీ సమస్య ఏమిటో కూడా నాతో చెప్పుకొని మనశ్శాంతిని ఇస్తాను కదా. నీకు ఎదురవుతున్నటువంటి ఏ కష్టమైనా నాకు తెలుసు. ఆ సంఘటనలు కలిగినటువంటి కారణం కూడా చెప్తానైతే ఒక్కటైతే తెలుసుకో. ముందుగా నువ్వు అసలు కారణం లేనిదే ఏ సమస్య కూడా, ఏ బాధ కూడా నీ వద్దకు రాదని తెలుసుకో. నీ బాధకు కారణాలు ఏమైనా కావచ్చు. నీ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు.
వాటన్నిటిని కూడా కనీసం నయం చేయలేనటువంటి శక్తి కూడా నీకు లేదని ఎంత బాధపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను. దిగులు చెందకు. వీటన్నిటికీ కూడా కారణం కర్మ ఫలితాలే. వాటిని పూర్తిగా అనుభవించాలి. అప్పుడే వాటి నుండి నీవు విముక్తి కలిగేలా ఈ బాబా నీకు గొప్ప అనుగ్రహాన్ని అయితే తప్పకుండా ఇస్తాడు. మరి ఇవన్నీ కూడా చూస్తూ నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు కదా బాబా. ఎన్నో రోజులు కూడా కాదు, ఎన్నో సంవత్సరాల నుండి నన్ను ఇలా వేధిస్తూ ఉన్నావు. మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఎన్నోసార్లు నీకు వ్యక్తం చేశాను. అలాగే నేను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావని నాకు బాగా తెలుసు. అయినప్పటికీ కూడా నాకు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు, అలాగే నన్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనే భ్రమ. కానీ నేను భ్రమలో లేను, నిజంగానే నా మనసుకు అలాగే అనిపిస్తుంది. రోజు రోజుకి నా జీవిత పరిస్థితిని, అలాగే నాకు ఎదురయ్యేటువంటి సమస్యలను, బాధలను వీటన్నిటినీ కూడా చూస్తూ ఉంటే అసలు ఈ జీవితం ఎందుకు ఇచ్చావని, నిన్ను నాకు ఎదురుగా ఉంటే చిట్టి చిట్టి మాటలతో లేదంటే నా చిట్టి చేతులతో నిన్ను కొట్టాలనిపిస్తుంది. నా మనసంతా కూడా ఎంత బాధపడుతుందో తెలుసా? ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు? సరే, సమస్యలంటే వస్తుంటాయి పోతుంటాయి, కాదనడం లేదు. బాధలు కూడా అంతే. కానీ ప్రతి దానికి ఒక అర్థం అనేది ఉంటుంది కదా. ఆ అర్థం ఏమిటో చెప్పావు. కర్మ ఫలితాలన్నీ మమ్మల్ని ఇలా పట్టించుకోకుండా నిన్ను నమ్ముకున్నటువంటి భక్తులను కూడా ఇలా వదిలేస్తే మాకు నీపై ఉన్నటువంటి నమ్మకం, ధైర్యం ఇవన్నీ కూడా కోల్పోయిన వారవుతాం కదా. ఒకవేళ తెలుసో తెలియకో మాకు చేసినటువంటి తప్పులు ఏవి కూడా గుర్తులేవు. కాబట్టి అవన్నీ కూడా గత జన్మ కర్మలే అని నువ్వు చెప్పావు. కాబట్టి వాటికి ఒక్కసారి కలిపి శిక్షణ వేయి, అంతే తప్ప ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇలా గడిచిపోతున్నటువంటి రోజులన్నీ కూడా సమస్యలతో, బాధలతో నిండిపోతుంటే జీవితంపై ఉన్నటువంటి ఆశ అంతా కూడా చచ్చిపోతుంది. ప్రతిరోజు కూడా నీతో మాట్లాడిందే, నిద్ర లేచినప్పటి నుండి నీ పూజ చేసిందే, నా నామస్మరణ లేనిదే, కనీసం నీ పటం వైపు చూడకుండా నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళానా? ప్రతి ఒక్కటి కూడా నీతోనే చెప్పుకుంటాను. నా మనసు నిండా దాగి ఉన్నటువంటి బాధ నీకు తప్ప ఎవరికి కూడా నేను తెలిసి ఉండదేమో. అయినప్పటికీ నువ్వు ఏం చేశావు? ఎప్పుడూ కూడా నన్ను ఇలా బాధ పెట్టడం తప్ప ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకునే పరిస్థితికి నేను ఎప్పుడూ కూడా రాలేదు. ఎప్పుడు బాధలే తప్ప నా జీవితంలో ఇంకా ఎలాంటి సంతోషాలు అనేవే లేవు. కేవలం నిన్ను మాత్రమే నమ్ముకున్నా నేను. అయినా కూడా నన్ను ఇలా ఎందుకు బాబా వేధిస్తూ ఉన్నావు? ఇంకా కర్మ ఫలితాలను అనుభవించాలి అని చెప్తున్నావు కాబట్టి ఇక అనుభవించాకైనా నాకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తావని నేను నీ నుండి కోరుకుంటున్నాను. ఒక విషయాన్ని చెప్తాను, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండే వారికి అసలు బంధాల విలువ, అనుబంధాల విలువ తెలియదు. మరి అలాంటి వారితో ముడిపడినటువంటి నీ బంధం కేవలం వారి కన్నీలను మాత్రమే కానుకగా ఇచ్చి ఎటో దూరంగా వెళ్ళిపోతుంది. మరి అలాంటి వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి? అలా అవసరానికి నటించే వారి వెనుక ఎంతోమంది ఉంటారు. కానీ వారి కోసం నీ ప్రవర్తనను, నీ జీవితాన్ని నువ్వు ఎందుకు మార్చుకోవాలి చెప్పు? అలా నటించే వారి వెనుక 4 ఉండవచ్చు, లేదా 100 మంది ఉండవచ్చు. కానీ నీ వెనుక మాత్రం సదా తోడుగా ఈ సాయి ఉంటాడని మాత్రం మర్చిపోవద్దు. నిజంగా బంధాలకు విలువనిచ్చేవారు అలాగే తప్పకుండా ఆ బంధనంలో నాకు జీవితాంతం సంతోషంగా ఉండేలా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి అని నిజంగా నన్ను నువ్వు అడిగేవారు ఎప్పుడూ కూడా తల వంచరు, అలాగే ఎప్పుడు కూడా మోసం చేయరు. కాబట్టి అలాంటి వారి గురించి నువ్వు ఇలా ఆలోచించడం నిజంగా వ్యర్థమైనటువంటి పనే. ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో నువ్వు పాకులాడేటువంటి అవసరం నీకు అసలు లేదు. నీ మాట, నీ గుణం చాలా మంచిది. అవి నీ దగ్గరకు తప్పకుండా వస్తాయి. మరలా చెప్తున్నాను, గుర్తుంచుకో. ఎవరైనా కానీ, ఏ కారణంగా అయినా కానీ నిన్ను వదిలేస్తే బాధపడుతూ, ఇలా దుఃఖిస్తూ ఎప్పుడు కూడా నా జీవితం ఇలా ఉండిపోయింది, ఇక నేను ఎప్పటికీ కూడా కోలుకోలేనేమో అని నిరాశతో బ్రతకకూడదు. వారికి నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తినా నిన్ను విడిచిపెట్టింది అని ఎవరైతే నిన్ను వదులుకున్నారో ఆ మనిషికి అనిపించే విధంగా నువ్వు బ్రతకాలి. ఇక నువ్వు నిర్ణయించుకో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవితాన్ని మరలా తిరిగి ప్రారంభించాలో అనే విషయం గురించి బాగా ఆలోచించు. మహాలక్ష్మిలా కలకలలాడేటువంటి నీ మొహం, అలాగే చక్కగా నలుగురితోనూ ముచ్చటగా పలకరించేటువంటి నీ పలుకులు, అలాగే నలుగురితోనూ ఎప్పుడూ మంచి కోరేటువంటి నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా హాని కలగనే కలగదు. నీకు ఎప్పుడు కూడా భగవంతుడు తోడు, అనుగ్రహం నిండుగా ఉంటాయని మర్చిపోవద్దు.
నిజానికి వారి నుండి నువ్వు మోసపోలేదు, వారే మోసపోయారు. నిజమైనటువంటి నీ ప్రేమను, నీ అభిమానాన్ని, నీ బంధాన్ని వదులుకొని వారే మోసపోయారు. జీవితంలో నీకంటే కూడా ఉత్తమమైనటువంటి వారికి ఎప్పటికీ దొరకరు. అన్ని చోట్ల మనిషిని కేవలం వారి తెలివి మాత్రమే కాపాడలేదు. అప్పుడప్పుడు నీకున్నటువంటి మంచితనం వలన, భగవంతుడు అండదండల వలన నిన్ను ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాడు అని గుర్తుంచుకో. ఎవరు నిన్ను మోసం చేసినా, ఎవరు నిన్ను వదిలిపెట్టినా సరే, నేను మాత్రం నిన్ను ఎప్పటికీ కూడా వదిలిపెట్టను. ఎప్పటికైనా అర్థమైంది కదూ. ఏ విషయంలో కూడా వితండవాదం చేయవద్దు. ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మనకు ఉన్నటువంటి అర్హతను బట్టే మనం దక్కేది దక్కుతుంది. ఉన్న దానితోనే తృప్తి పడాలి. మన వైఖరిని బట్టి కష్ట సుఖాలు కలుగుతూ ఉంటాయి. అలాగే కష్టం వస్తుంది, తర్వాత సంతోషం కూడా వస్తుంది. అంతే తప్ప వాటిని ఎవరు కూడా మన కోసమై సృష్టించి ఇవ్వరు కదా. మనకు మనమే లేనిపోని కోరికలతో, లేదంటే లేనిపోని ఆడంబరాలతో సమస్యలను తలెత్తుకొని మన జీవితాన్ని మనమే దుర్భరం చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క సమయంలో నీ దగ్గర ఉండే ఆనందంగా అనుభవించు. అలాగే నీకు ఏం కావాలో, నువ్వు ఏం చేయాలనుకున్నావో ఆ పనులన్నీ కూడా చేసేసేయి. ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో కేవలం ఎవరో నిన్ను మోసం చేసినటువంటి బంధం గురించి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉండటం అసలు మంచి విషయం కాదు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో ఈ బాబాకు బాగా తెలుసు. అంతవరకు నువ్వు కాస్త వేచి ఉండడం చాలా మంచిది. ఇదంతా కూడా కేవలం చేదు జ్ఞాపకాలని గుర్తుంచుకో. మరలా నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఎలా ఉండాలో అప్పుడు నీకు ఒక మంచి అవగాహన కూడా కలుగుతుంది. నిన్ను బాధ పెట్టనివ్వను. అలాగే నువ్వు ఓపికగా ఇన్ని రోజులు ఎదురు చూసినటువంటి ఫలితాలను నువ్వు తప్పకుండా పొందుతావు. సంతోషకరమైనటువంటి రోజులను నువ్వు ఆస్వాదిస్తావు. నీ మనసులో ఎప్పుడు ఒకే మాట అనుకో, బాబా సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఏవైనా కానీ, నన్ను ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనేటువంటి ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. తండ్రి మాటలు ఎన్నైనా మనసుకు తాకినా సరే నువ్వు చూసుకుంటావేమోననే నమ్మకం నా బాధను కూడా మరిపించేలా చేస్తుంది. ఈ విషయం నా గురించి నా మనసులో ప్రతి క్షణం కూడా నేను అనుకుంటూ ఉంటాను. ఒక్క మాట నా ముందు చెప్పు చాలు, సప్త సముద్రాలు దాటైనా సరే నీ ముందుకు వస్తాను. నిన్ను ఎప్పుడు కూడా కంటతడి పెట్టనివ్వకుండా చూసుకుంటాను అని ఎప్పుడైనా కానీ మనసులో, మన జీవితంలో ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. మనం ఆకలితో ఉన్నప్పుడు దొరకనటువంటి అన్నం కానీ, అలసిపోయినప్పుడు దొరకనటువంటి నీడ కానీ, దుఃఖంలో ఎంతో బాధపడుతూ ఉన్నప్పుడు కొన్ని బంధాలు ఉంటాయి. అవి కష్టంలో కూడా ఆదుకోవడానికి రావు. అలాంటి బంధాలను కానీ, లేదంటే స్నేహాలు కానీ, చనిపోయిన తర్వాత చూపించేటువంటి ప్రేమ కానీ, ఇవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. ఇప్పుడు నీకు జీవితం అంటే ఏమిటో, జీవితంలో ఎవరెవరు పరిచయం అవుతారో, ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా తెలివిగా ప్రవర్తించాలి. అలాగే మన వైఖరిని మనం ఎలా మార్చుకోవాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ కూడా నీకు ఒక గొప్ప అవగాహన కలిగించాయని అనుకుంటున్నాను. ఇక నుండి మాత్రం నువ్వు ఎప్పుడు కూడా పడిపోవు అని అనుకుంటున్నాను. కాబట్టి ఇక నుండి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కూడా వాటిని జాగ్రత్తగా ఎదుర్కొని పోరాడే ధైర్యంగా నిలబడు. నేను నీకు రాబోయేటువంటి కష్టాన్ని ఏది కూడా ఆపను, కానీ నీకు దాన్ని సులువుగా దాటడానికి మాత్రం శక్తిని ఇస్తాను. ఏ దారినైతే నువ్వు సరళంగా ఎంచుకున్నావో, నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉండేటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావో, ఆ మార్గంలో నీకు ఎలాంటి చెడు పురుగులు కానీ, లేదంటే ముళ్ళు కానీ ఇవేమీ కూడా ఎదురుపడకుండా జాగ్రత్తగా నువ్వు నడవడానికి ఎప్పుడు కూడా మంచి గమ్యాన్ని చూపిస్తూ ఉంటాను. ఎవరు నిన్ను దూరం చేసుకున్నా, ఎవరు నిన్ను నిరాశపరిచినా నేను మాత్రం నిన్ను నిరాశపరచను. విధి, పరిస్థితులు, ఫలితాలు, వ్యక్తులు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నేను మాత్రం నిన్ను ఎప్పుడు కూడా మంచి జరిగించేటువంటి బాధ్యత నాది. రోజులు గడిచిపోయినటువంటి చేదు జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడే మనసు నిండా నువ్వు నింపుకున్నప్పటికీ ఆ జ్ఞాపకాలన్నీ బయటకు పంపించి మంచి ఆనందకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. రాబోయే రోజుల్లో నీకు వారికన్నా కూడా మంచిగా అర్థం చేసుకునేటువంటి గొప్ప బంధంతో నీకు తప్పకుండా నీ జీవిత భాగస్వామిగా చేసి, వారిని నీ జీవితంలో కూడా ఒకరిగా చేసి, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేందుకు ఒక గొప్ప బీజంలా నేను నా అనుగ్రహం నీకు దక్కబోతున్నాయి. మరొకసారి ఈ సాయి నీకు తెలియజేస్తున్నాడు. సంతోషంగా ఎప్పుడూ కూడా జీవితాన్ని గడపాలి.
ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎవరిని కూడా కంటతడి పెట్టాలని ప్రయత్నం మనం అసలు చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే అనుగ్రహాన్ని ఇచ్చి వారి జీవితాన్ని అలా నడిపిస్తుంటారంతే. కేవలం మనం ఆట బొమ్మలం అంతే. దేవుడు ఎలా ఆట ఆడిస్తే మనం ఆట ఆడాలకి తప్పదు. అంతేకాని వారికి అలాంటి జీవితం ప్రసాదించాడు, నాకే ఎందుకు ఇలాంటి బాధాకరమైన జీవితాన్ని అనుభవించాలని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఒక గొప్ప అవకాశంతో ఈ సాయి గుమ్మం ముందు వేచి ఉన్నాడు. తప్పకుండా నీకు శుభవార్తను అందించడానికి నేను నీ దగ్గరకు వస్తున్నాను. నువ్వు వెంటనే తీపిని సిద్ధం చేసుకొని ఇంటిల్లపాది సంతోషంగా ఆ తీపిని స్వీకరించండి. ఎప్పుడు కూడా ఈ బాబా నీకు మంచి మంచి సందేశాలను ఎప్పుడు కూడా మీకు అందిస్తూనే ఉంటాడు. అది విన్నవారు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడు కూడా బాధపడుతూ అసలు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ధోరణిని అలవర్చుకొని ఉండేవారికి ఇక జీవితంలో ఎన్ని సంతోషాలను మనం ఇచ్చినా సరే ఆ సంతోషాలను వాళ్ళు ఎప్పుడు కూడా అనుభవించలేరు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా సమస్యలు వచ్చినా సరే నీకు నువ్వుగా నీ జీవితాన్ని గందరగోళం ఎప్పుడు కూడా చేసుకోకూడదు. కష్టాలు సమస్యలు నిన్ను ఏమీ చేయలేవు. అవి కేవలం నీ దగ్గరకు వస్తాయి. వాటిని చూసి నువ్వు ఎప్పుడు కూడా బెదిరావు అంటే అవి నిన్ను ఇంకా భయపెడతాయి. అవి అలాగే బాధిస్తాయి కూడా. ప్రస్తుతం నువ్వు చేస్తున్న పని ఏమిటో తెలుసా? నీకు కావలసినది నువ్వు మర్చిపోయావు. దాని గురించి శ్రమించడం కూడా పూర్తిగా మానేశావు. కేవలం పోగొట్టుకున్న దాని గురించి ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉంటున్నావు. అది నీ మూర్ఖత్వం అవడం తప్ప మరేమీ కాదు. ఒక మాట చెప్పనా? నీ మంచి కోరే బంధాలు కావచ్చు, నీకు మంచి చేసే బంధాలు కావచ్చు, ఎప్పుడు కూడా భగవంతుడితో సమానం. నీ చెడు కోరే బంధాలు, నీకు చెడు చేసే బంధాలు అవన్నీ ఎప్పుడు కూడా చెత్తతో సమానం. అవి నిన్ను ఎప్పుడు వదిలేస్తాయి. కానీ నువ్వే వాటిని పట్టుకొని వేలాడుతూ ప్రతిరోజు వారి గురించి ఆలోచిస్తూ ఎందుకలా దుఃఖిస్తూ ఉంటున్నావు? కాబట్టి వారి గురించి పూర్తిగా మర్చిపో. గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే నీకు బాధ తప్ప ఇంకేమీ మిగలదు. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. విషం అంటే ఏమిటో తెలుసా? మన తాహతకు మించి ఏదైనా కానీ ఎక్కువైనా కూడా అది విషంతోనే సమానమవుతుంది. అది ఐశ్వర్యమైన, అధికారమైన, ఆకలైన, కోరికైన, ఆఖరికి సోమరితనమైన, ప్రేమ అయినా, ద్వేషమైన, ఇలా ఏదైనా కానీ మన తాహతకు మించి ఎక్కువగా ఆలోచించినా లేదంటే మనకు అందని దాని గురించి కలలు కంటూ వాటి గురించి మితంగా ఆలోచిస్తూ మన దుఃఖానికి గురైనా సరే అదంతా కూడా విషంతోనే సమానమవుతుంది. కాబట్టి నీకు ఇప్పటికే ఎంతో బాధ మిగిల్చినటువంటి వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి వారి కోసం మరింత గుర్తు తెచ్చుకునేటువంటి అవసరం నీకు ఎప్పుడు కూడా వద్దు. అలాగే ప్రతిరోజు కూడా వారి గురించి ఆలోచించేటువంటి అవసరం ఇంకా వదిలేయ్. అది కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీ చుట్టూ ఉన్నారు కదా. అలాగే వారి కోసం, అలాగే వారి ప్రతి పని కోసం నిన్ను బాగా ఉపయోగించుకున్నారు. కానీ తర్వాత వారికి వారే దూరం అయిపోయారు. పొగిడేవారు అందరూ కూడా ఆప్తులవ్వరు. అలాగే దానం చేసేవారందరూ కూడా ధర్మాత్ములు కారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు, ప్రతీకారం కోసం పొగిడేవారు ఉంటారు. అలాగే పుణ్యం కోసం దానం చేసేవారు ఉంటారు. మొహమాటం కోసం దానం చేసేవారు కూడా ఉంటారు. అబద్ధాన్ని నమ్మడం చాలా తేలికైన పని, కానీ నిజాన్ని తెలుసుకోవడమే చాలా కష్టం. అలాగే చాలా సమయం కూడా పడుతుంది. అందుకే పొగిడే వాళ్ళందరికీ కూడా పల్లకి కట్టనవసరం లేదు. దానం చేసే వాళ్ళందరికీ కూడా పట్టం కట్టనవసరం లేదు. ఇప్పుడు నువ్వు నిజాన్ని తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయి ఇన్ని రోజులు నువ్వు ముసుగులో నుండి బయటపడిన తర్వాత ఇప్పటికి నీకే వారేంటో, వారి మనస్తత్వం ఏమిటో, వారు చేసినటువంటి మోసం ఏమిటో పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇకనైనా జాగ్రత్త వహించు. జీవితంలో అలాంటి చీడ పురుగులు చాలామంది నీకు ఎదురు పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో ముందు ముందు రోజుల్లో కాస్త ప్రయాణం కష్టతరంగా ఉంటుంది. అలాగే వారిని దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది కూడా. అలాంటి వారందరికీ కూడా ఎదుర్కొని ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నీకు జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. ఈ మాటలన్నీ చెప్పడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేకపోవచ్చు, కానీ నీ మనసు కాస్త అయినా ఊరట చెందే విధంగా ఈ బాబా ప్రయత్నిస్తాడని మీకు తెలుసు కదా. ఎవరైనా కానీ మీ నమ్మకాన్ని కానీ లేదంటే మిమ్మల్ని కానీ అవమానపరిచినప్పుడు, విచ్ఛిన్నం చేసినప్పుడు నీ మనసుని మీకు ఎలా ఉంటుందో బాగా తెలుసు నాకు. కానీ భగవంతుడు ఉన్నాడు కదా, ప్రతిదీ చూస్తూ ఉంటాడు. వారికి తగినటువంటి శిక్షను ఏదో ఒక రోజు అయితే తప్పకుండా అమలు పరుస్తాడు. గుర్తుంచుకో, నీకు న్యాయం జరిగేలా భగవంతుడు చూస్తాడు. బాబా ఎప్పుడు నీ ఇలాగే చెప్తావు,
మనసును కాస్త ప్రశాంతంగా ఉంచాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు అని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. నిజమే, ఈ బాబా చేసే ప్రతి ప్రయత్నం వెనుక ఒక అర్థం పరమార్థం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ సందేశం నువ్వు వినిపించేలా చేస్తున్నాను. ఈ సందేశం ద్వారా అయినా నేను చెప్పిన మాటలను అర్థం చేసుకొనైనా సరే గతం గురించి పూర్తిగా మర్చిపోయి ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి ఆలోచించి రాబోయేటువంటి మంచి జీవితం గురించి నువ్వు ఆలోచించాలి తప్ప ఎప్పుడు కూడా నిన్ను వదిలేసిన వారి గురించి లేదంటే కనీసం నీకు విలువనివ్వని వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించి నీ విలువ నువ్వే తీసుకునేలా చేసుకోవద్దు. వారి విలువను మరింత పెంచేలాగా చేయవద్దు. నువ్వు నన్ను నిజంగా కోరుకుంటే, నాపై నీకు నిజంగా భక్తి ఉంటే, అలాగే నాపై ఎనలేనటువంటి విశ్వాసం కలిగి ఉంటే కనుక నా మాటలపై కూడా నీకు నమ్మకం ఉండాలి. అది చాలా సులభమైనటువంటి పద్ధతి. నిన్ను మోసం చేసిన వారు ఎందరు ఉన్నా కానీ, నిన్ను ఏడిపించడానికి 1000 మంది కూడా కానీ వచ్చినా కానీ నీకు మాత్రం ఎప్పుడు కూడా తోడుగా నేను ఉంటాను. దేనికి కూడా నువ్వు చింతించిన అవసరం కానీ, భయపడిన అవసరం కానీ ఎప్పుడు కూడా నీకు రానివ్వకుండా చూసుకుంటాను. నువ్వు కోరుకున్నదంతా కూడా ఖచ్చితంగా నెరవేరేలా చేస్తాను. కానీ ఇప్పుడు నిన్ను ఎవరైతే ఇలా బాధగా బందీ చేసి ప్రతిరోజు కూడా ఏడిపిస్తూ వారి సంతోషం కోసం నిన్ను కేవలం ఒక కీలు బొమ్మల ఆట బొమ్మల చేసి వారి ఉపయోగం కోసం నిన్ను వాడుకున్నారు, అలాంటి వారి కోసం నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి న్యాయం చేయలేను. ఎందుకంటే ఒక చీడ పురుగు లాంటి ప్రపంచాన్ని, అలాగే అలాంటి మసకబారినటువంటి జీవితాన్ని నీ నుండి దూరం చేశానని సంతోషంగా తృప్తి చెందు. అంతే తప్ప వారి గురించి పదే పదే ఆలోచిస్తూ వారి గురించే నా వద్ద ప్రార్థిస్తూ బాబా నాకు తప్పకుండా వారే కావాలని అడిగితే మాత్రం నేను కూడా ఇంకా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలిసి నీకు నువ్వుగా నూతిని తీసుకున్న వాడివి అవుతావు. ఎందుకంటే వారేమిటో, వారి మనస్తత్వం ఏమిటో తెలిసిన తర్వాత కూడా ఇంకా వారిపై నువ్వు అంతగా ఎక్కువగా అభిమానం కానీ, ప్రేమ కానీ, నమ్మకం కానీ పెంచుకోవడం అది నీ మూర్ఖత్వమే తప్పకుండా అవుతుంది. ప్రాపంచిక జీవితంలో ఇక దూరంగా ఉండు. ఎప్పుడో నీకు ఉన్నటువంటి భగవంతుడి సాక్షాత్కారం నీకు తప్పకుండా కలుగుతుంది. ఇకపై నేను చెప్పినటువంటి సందేశాలన్నీ పూర్తిగా ఆలకించినందుకు నీకు చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా సంతోషంగా ఈ బాబా నీకు జీవితంలో చేసేలాగా ఎప్పుడు కూడా నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక మనస్ఫూర్తిగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.